లక్షణాలు మనము చూసినట్లయితే యోబు 29వ అధ్యాయంలో యోబు గ్రంథంలో అంటాడు, పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను. నా తల మీద నుండి దేవుని వెలుగు ప్రకాశించడం అనేది నేను చూశాను. దీపము నా తలకు పైగా ప్రకాశించాను. ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుతున్నాను. అంటే దేవుని తేజమును బట్టి చీకటిలో కూడా తిరిగాను. అంటే చీకటి నాకు చీకటిగా లేదు. లోకంలో దేవుని యొక్క ప్రభావంతో నడిచినప్పుడు లోకం కూడా నేను ఏం చేయలేదు. కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని వెలుగు కలిగిన వాడు లోకములో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడున్నా అది ఎడారిగా ఉండదు, బాధలు బాధలుగా ఉండవు, శ్రమలు శ్రమలుగా ఉండవు. కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుడు తోడైనప్పుడు యేసేపుకు తోడైనాడు, ఆ శ్రమగా భావించలేదు. అట్లాగే దానియేలు విషయంలో కూడా మనం గ్రహిస్తే, దానియేలు కూడా సింహాల బొమ్మలు శ్రమలున్నా అది శ్రమగా లేదు. దేవుడు ఉన్నాడని, ఆ సింహాలు నాకేం చేయవనని, దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉన్నాడు. ఇలా యోబు కూడా మంచి సాక్ష్యం ఏం చెప్తాడంటే, ఈ 29వ అధ్యాయంలో ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటుంది, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎంతో. పరిపక్వత, అన్నిటి గురించి పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యోబు. పరిపక్వ దినం అంటే అన్నిటిని అవగాహన చేసుకునే పరిపక్వ దినములలో పరిపక్వత అంటే ఏంటంటే అన్నిటి గురించి అవగాహన కలిగిన జీవితమే పరిపక్వత అనేది ఎట్లాంటిదంటే, యోబు తన జీవితంలో దేవుని ఆశీర్వాదం, అట్లాగే దేవుని యొక్క భక్తి, దేవుని కృప, ఇహమందును పరమందును, అంటే దైవభక్తితోనూ ధనధాన్యాలతో ఉండినట్టుగా అతని జీవితాన్ని మనం గమనించినట్లయితే అట్లాంటి పరిపక్వత గలవాడుగా ఉన్నాడు. అప్పుడు అంటాడు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండాను. అంటే రహస్యము తెలుసుకోవాలి. దేవునిలో ఉన్న రహస్యము ఎరిగినవాడు భక్తుడు. దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండాను. దేవుని రహస్యం అంటే దేవుని యొక్క ఆశీర్వాదములో రహస్యం, దేవుని యొక్క రహస్యాలు మనకు తెలుసు. రహస్యం అంటే ఏంటి? దేవునిలో ఉన్న అంటే మర్మాలు. అందుకనే ఇర్మియా గ్రంథం 33:3లో ఏముంటుందంటే, నీవు నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాను. దేవుని ఉన్న రహస్యం, అభివృద్ధులు ఉన్న రహస్యం, ఆశీర్వాదంలో రహస్యం, అధికారం రావటానికి రహస్యం, ప్రజలందరికీ ఎదుట కీర్తి రావటానికి రహస్యం ఏంటో తెలుసా? దేవుని రహస్యం. దేవుని రహస్యం ఏంటంటే దేవుని సహవాసం, దేవుని తోడు, దేవుని ఆజ్ఞలే మనకేం చెప్తాయి అంటే ఆ రహస్యాలన్నీ పెరిగేటట్టుగా. అందరికీ రహస్యాలు కాదు. అట్లాగే రహస్యం అంటే ఏంటో తెలుసా? దేవునిలో దాగి ఉన్న ఆశీర్వాదాలు తెలుసుకొని అనుభవిస్తూ అనేకులకు తెలియజెప్పడమే రహస్యం. అందుకనే ఇర్మియా భక్తుడు మీ అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యం ఏమంటే ఇర్మియా గ్రంథం 33:3 అందరికీ తెలిసిన వాక్యం. అక్కడ ఎంత తేటగా రాయబడి ఉంటుందంటే, దేవుని ఎరిగిన ప్రజలంగా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ప్రజలుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ 33:3లో ఏమన్నదంటే, ఏమంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను
గూఢమైన సంగతులను నీకు తెలియజేశాను. అంటే గూఢం, ఒక మిస్టరీ, ఒక రహస్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అదే అంటాడు యోగు భక్తుడు కూడా ఏమంటాడంటే, దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండేను. తర్వాత 5వ వచనం, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండేను, నా పిల్లలు నా చుట్టూ నుండేది, నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడాను, నీటిలో పడాను. దేవుడు తోడై ఉన్నప్పుడు నీ అడుగు ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం. నీ అడుగుని ఆశీర్వాదకరంగా, నీ మాటను ఆశీర్వాదకరంగా, నీ పనును ఆశీర్వాదకరంగా, నీ చర్యలన్నింటినీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా, నీ కోసం బండలో నుంచి నూనె వస్తుంది. తర్వాత అంటాడు ఏమంటాడు, అడుగు ఎక్కడ పడింది? నేతిలో పడింది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా, బండలో నుండి ప్రవాహం. బండలో ఏముండదు కానీ దేవుడు బండను నీటి ఓటగా, అదే ఆశ్చర్యం, అది దేవుని రహస్యం. దేవుని రహస్యం ఎట్లాంటిదంటే, బండలో నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా మారాడు. తర్వాత అతని యొక్క ప్రయాణం, అతని యొక్క దినచర్య, ఆయన యొక్క ఔన్నత్యము గురించి దేవుడు యోబుకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతల గురించి తెలుసుకుంటే 8వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, యవనులు నన్ను చూచి దాగుకున్నది, ముసలివారు లేచి నిలబడిది, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసుకొని, ప్రధానులు మాటలాడక ఊరుకొని, వారి నాలుక వారి అంటుకొని. అంటే యోబు మాట్లాడేటప్పుడు ఇక ఎవరు మాట్లాడడానికి సాహసం చేయలేదు. అంటే యోబులో యోబు మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరం అనేది యవనులు తెలుసుకున్నారు. యవనులు చూసి దాక్కున్నారు. ఆయన ముందు ఆయన వస్తున్నాడంటే, అంటే యవనులు ఏం చేశారు? ఆయన చూసి దాక్కున్నారు. ముసలివారు లేచి, అంటే ఆ ముసలివారు అంటే అన్నింటిలో అనుభవం కలిగిన వారు, అట్లాంటి వారు లేచి